వెల్కమ్ టు పిడిటీవీ. రాబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీని పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలి, నాకు అవకాశం ఉందంటూ కూడా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభల్లో ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల గురించి, వైసీపీ పార్టీ యొక్క పనితీరు గురించి మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ పార్టీ మహిళా జాయింట్ సెక్రటరీ అయినటువంటి బండ్లమూడి రోజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన చూసేశారు, ఇంకా 73 రోజులే ఉంది, తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీయే, నేనే ముఖ్యమంత్రి అవుతానంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి చాలు, ఇంకా మా తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ చెప్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? అలా అడక్క మరి ఇంకేం అడుగుతారు? ఎందుకంటే ఇంకా ఆయన ఎటు పెట్టాబేడ సర్దేసుకొని తెలంగాణ వెళ్ళిపో అని చెప్పే పబ్లిక్ చెప్తారనే అతనికి కూడా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, దాదాపు 12-13 సభలు పెట్టాడు, కుర్చీలతో మాట్లాడుతున్నాడు ఆయన, జనాలేరి. అలాంటిది ఇవాళ రోజున మొన్న భీమిలిలో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావట్లేదని మాట్లాడారు వీళ్ళంతా కూడా. మరి అసలు ఒక నదీ ప్రవాహం, సముద్ర ప్రవాహం లాగా జనాలు ఎక్కడ చూసినా ఎన్ని లక్షల మంది ఉన్నారండి. మేము సిద్ధం అని చెప్పేసి మేము బయటకు వచ్చినటువంటి ఇవాళ రోజున మా నాయకుడు అలా బయటికి రాగానే జనాలు కొన్ని అంటే నీటి ప్రవాహం లాగా భీమిల్లో చూసాం కదా. మరి ఈయనేం కుర్చీలతో మాట్లాడుతున్నాడు, ఆయనేమో జన సముద్రంతో మాట్లాడుతున్నాడు. అంటే జగన్ బొమ్మ పెట్టుకొని రేపు గెలవాలనుకుంటున్నారు అని అంటున్నారు. నాయకుడు పద్దాకులు బయట ఉండేసి ప్రజల్లో ఉండి వీళ్ళు చేసేటువంటి పిచ్చి కామెంట్స్కి ఆన్సర్ చేసుకుంటా కూర్చుంటే ఇంకా రాష్ట్రాభివృద్ధి కానీ రాష్ట్రంలో జరగాల్సిన పనుల గురించి కానీ ఎవరు ఆలోచిస్తారండి? కాబట్టి ఏంటంటే మరి ఇక్కడ నుండి మేము జగన్ని ఇంటికి పంపించేస్తాం, నన్ను గెలిపించండి అని చెప్పేసి అడిగే బదులు ఆయన అసలు ఏం చేశాడు ఇన్నాళ్ళు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడో ఒక్కటి కరాఖండిగా చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని, ప్రతిపక్షాల వాళ్ళని. అసలు కరాఖండిగా మేము ఏపీకి ఇది చేశాము, మేము ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత న్యూ ఆంధ్ర ఫామ్ అయిన తర్వాత ఇదిగోండి మేము చేసింది ఇది, మేము ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పేసి ఆయన్ని ఇవ్వమని చెప్పండి. అట్లాంటిది పోయి ఇంకా ఇంటికి పంపించండి, నాకు ఒకసారి ఓట్ వేయండి, లేకపోతే ఏదేదో అసాసినేషన్స్ ప్లస్ వాళ్ళు కూటమిగా వచ్చి ఏమి పీకలేక ఇవాళ రోజున ఎక్కడో ఉన్నటువంటి షర్మిలా శాస్త్రిని తీసుకొచ్చి బ్రదర్ అనిల్తో కొమ్మక్కయ్యి ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని మళ్ళీ ఉన్న ప్యాకేజ్ సరిపోక ఇంకో ప్యాకేజ్ స్టార్ని తీసుకొచ్చి స్టార్ క్యాంపెయినింగ్ మొదలు పెట్టామని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇవాళ రోజున ఆవిడేమో వస్తూ రాగానే అన్ని రోజుల నుండి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు అవుతుందండి వైఎస్ఆర్ చనిపోయి. ఆ రోజు గుర్తు రాలేదా? అలాంటిది వాళ్ళ 14 సంవత్సరాల తర్వాత ఇంతకుముందు తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఇది అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ రోజున ఏపీకి వచ్చేసి అటు పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అటు తీసుకుందో లేదో ఛార్జ్, ఇంకా ఒక్కసారిగా పర్సనల్ అసాసినేషన్ మొదలుపెట్టి ఏదో ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఏవైతే డీలింగ్స్ ఉన్నాయో అవి ప్రజల మధ్యకి తీసుకొచ్చి ఫ్యామిలీ పరువు పోగొడుతున్నటువంటి వ్యక్తి షర్మిల గారు. కాబట్టి వాళ్ళ రోజున ఒక మైండ్ గేమ్ అనేది మొదలుపెట్టించారండి ప్రతిపక్ష వాళ్ళు. దానికి పావుగా ఇవాళ రోజున షర్మిలా శాస్త్రి గారిని పాపం ఆవిడ్ని పణంగా పెడుతున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. స్టేట్ అభివృద్ధి చెందాలి అంటే నాకు ఓటేసి గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? మరి అందుకే నేను స్టేట్ ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఏం చేశారు? అప్పుడు ఆయన అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి న్యూ ఆంధ్రాకి వారేగా. మరి అప్పుడు ఏం చేశారు? ఈవెన్ రాజధాని కూడా టెంపరీ రాజధాని, టెంపరీ బిల్డింగ్స్, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ హైకోర్టు అన్నీ టెంపరీ అని చెప్పేసి ఏవో గ్రాఫిక్స్ చూపించేసి జనాల్ని మభ్యపెట్టి ఏదైనా ఇప్పుడు అమరావతి అని చెప్పేసి ఎన్ని కోట్లు, అలాగే ఐఆర్ఆర్ అని చెప్పేసి ఎన్ని చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల సొమ్ముని లూటీ చేసి వాళ్ళ రోజున దొరికిపోయినటువంటి వ్యక్తి. ఆయనకు అసలు నమ్మకాన్నే కోల్పోయారండి ప్రజల్లో. రేపు ఓటు వేయాలి అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, చివరికి ఏమీ చేయలేక జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చిచ్చు పెట్టారు. వాళ్ళ రోజున మీకు ఏదైనా ఉంటే ధైర్యంగా వచ్చేసి ఇదిగో మేము దీంతో వస్తున్నాము, ఈ మేనిఫెస్టోతో వస్తున్నాం, ఈ ప్రణాళికలతో వస్తున్నాము అని చెప్పేసి ప్రజల్లో ధైర్యంగా వచ్చి మా సీఎంని, మా గవర్నమెంట్ని అసాసినేషన్, అది కూడా పర్సనల్గా చేయకుండా వాళ్ళ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయమని చెప్పండి. ప్రతి మీటింగ్లో ఒక వసపిట్టల్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా గంట మాట్లాడితే దాదాపు 50 నిమిషాలు కూడా సీఎంని అసాసినేషన్ చేయడమే. ఇవాళ డిబేటుల్లో కూర్చుంటే కూడా అసలు దేనికి ఇదేమని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ రోజున సీఎంని ఇష్టం వచ్చినట్టు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నేను డిబేట్లో నేను చూస్తూ ఉన్నానండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు.
ఇదంతా ఎక్కడొచ్చింది? వాళ్ళ లీడర్ని చూసుకునే కదా వచ్చింది. అందుకే ఇవాళ రోజున లీడర్ అనేవాళ్ళు ఎవరు ఉండాలంటే, నేను మీకు ప్రజలకు ఇవాళ రోజున ఈ పీడీటీవీ ద్వారా ఒకటే కోరుకుంటున్నానమ్మా. రేపు రాబోయే ఎలక్షన్స్ 100 రోజులు కూడా లేవు. మీకు నేను చెప్తాను చూడండి, కంపారిజన్ ఇటు టీడీపీలో ఉన్నప్పుడు ఏం జరిగింది, అలాగే వైసీపీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అనేది మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. అసలు పారదర్శకతో కూడినటువంటి రాజకీయ విలువలతో కూడినటువంటి నాయకులు మనకు కావాలా, లేకపోతే ఉన్నదంతా కూడా ఊడ్చుకొని మన సొమ్మునంతా ఆర్థికంగా బలోపేతమయ్యేటువంటి నాయకులు కావాలా, అదేవిధంగా ఒక సెల్ఫిష్ అంబిషన్స్తో ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లే వాళ్ళు కావాలా, లేదా ఒక లాంగ్ టర్మ్ విజన్ మన పిల్లలకి రాబోయే భవిష్యత్ తరాలకి ఒక విజన్తో కూడినటువంటి నాయకుడు మీకు కావాలా, అలాగే టెంపరరీ డెవలప్మెంట్ అంటూ ఒక కరప్టెడ్ లీడర్స్తో ఉన్నటువంటి ప్రతిపక్షాల వాళ్ళు మీకు కావాలా, లేదా లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అండ్ డెవలప్మెంట్ అకౌంటబిలిటీ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావాలా, మీరు చూసుకోండి. అంతేకాదు బోగాసిటీ చేసేటువంటి ప్రతిపక్షాలు కావాలా మీకు, లేదంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలా. ఇవన్నీ కూడా ఎవరైతే దాదాపుగా 5 కోట్ల దగ్గర మనకి ఉన్నారో ఓటర్స్ అందరూ కూడా ఒకసారి థింక్ చేసి బాధ్యతగా రాబోయే ఎలక్షన్స్ ఇంకెన్నో రోజులు లేవు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనకి కోవిడ్లో 5 సంవత్సరాలు ఇప్పుడు జగనన్న ప్రభుత్వం అన్నా కూడా 2.5 సంవత్సరాలు కోవిడ్కి వెళ్ళిపోయింది. ఈ 2.5 సంవత్సరాల్లో అసలు డెవలప్మెంట్లు ఏం జరిగినాయి, డెవలప్మెంట్ ఏం చేశారు, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా ఈ 2.5 సంవత్సరాల్లో నాడు నేడు ద్వారా స్కూల్స్ ఎలా చేశారు, అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ సురక్ష ప్రోగ్రాం ద్వారా, ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ద్వారా ఎలా తీసుకొచ్చారు, అలాగే మహిళా సాధికారత ఎలా జరిగింది, అలాగే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అందరికీ ఒక ఈక్వలైజేషన్తో కూడినటువంటి రైట్స్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాని ఇవాళ రోజున ఖాళీ కుర్చీలకి మైక్ సెట్లు పెట్టుకొని స్పీచ్లు చెప్తున్నటువంటి నాయకుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చెప్తా ఉన్నానమ్మా. థింక్ వన్స్ అగైన్. చక్కగా ఒక బాధ్యతగా ఆలోచించడానికి మీరు ఇక్కడి నుండి పదును పెట్టండి, మైండ్కి పదును పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన భావితరాల భవిష్యత్తు ఎలా అనేది ఇప్పుడు మన చేతుల్లో ఉంది. మన ఓటు అనే బాధ్యతను ఉపయోగించుకొని మనమే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ క్రమంగా ఏ లీడర్ కావాలి, ఎలాంటి లీడర్ వస్తే మనం ముందుకెళ్ళగలము అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఈ పీడీటీవీ తరపున కోరుకుంటా ఉన్నానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. స్టేట్ అభివృద్ధి చెందాలి అంటే నాకు ఓటేసి గెలిపించండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఏమంటారు మీరు? మరి అందుకే నేను స్టేట్ ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఆయన ఏం చేశారు, అప్పుడు ఆయన అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి న్యూ ఆంధ్రాకి వారేగా. మరి అప్పుడు ఏం చేశారు? ఈవెన్ రాజధాని కూడా టెంపరీ రాజధాని, టెంపరీ బిల్డింగ్స్, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ హైకోర్టు, అన్నీ టెంపరీ అని చెప్పేసి ఏవో గ్రాఫిక్స్ చూపించేసి జనాల్ని మభ్యపెట్టి, ఏదైనా ఇప్పుడు అమరావతి అని చెప్పేసి ఎన్ని కోట్లు, అలాగే ఐఆర్ఆర్ అని చెప్పేసి ఎన్ని చేశారు, అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల సొమ్ముని లూటీ చేసి వాళ్ళ రోజున దొరికిపోయినటువంటి వ్యక్తి. ఆయనకు అసలు నమ్మకాన్నే కోల్పోయారండి ప్రజల్లో. రేపు ఓటు వేయాలి అంటే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు,